ఫండమెంటల్ టైసెట్లోకి వచ్చేటప్పటికి నీకు ఏమవుతుంది అంటే ఈ గ్రాఫ్ నుంచి మనం ట్రీని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా, ఆ ట్రీని డ్రా చేసినప్పుడు బేస్డ్ ఆన్ ఈ ట్రీలో ఏముంటాయి, లింక్స్ అండ్ ట్విగ్స్ ఆర్ అదర్వైజ్ ట్రీ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ ది లింక్స్ ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ లింక్స్ ని బేస్ చేసుకొని మనము టైసెట్ ని డ్రా చేసినట్లయితే గనక దాన్ని మనం ఫండమెంటల్ టైసెట్ అంటాం. అదే డిఫరెన్స్ ఫండమెంటల్ టైసెట్ కి అండ్ జస్ట్ టైసెట్ కి. ఫండమెంటల్ టైసెట్ ఫర్ ఎ గివెన్ ట్రీ ఆఫ్ గ్రాఫ్ నుంచి మనం ట్రీని డ్రా చేసిన తర్వాత ద టైసెట్ దట్ కంటైన్స్ ఓన్లీ వన్ లింక్ అండ్ రెస్ట్ ట్విగ్ ఈస్ రెఫర్డ్ ఫండమెంటల్ టైసెట్. ఈ గ్రాఫ్ నుంచి మనము ట్రీని డ్రా చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ ని బేస్ చేసుకొని మనము టైసెట్ ని డ్రా చేసినట్లయితే కనుక అది ఫండమెంటల్ టైసెట్ అవుతుంది అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్ ఉంటాయి అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ టైసెట్స్, అన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ వస్తాయి అనమాట. అంటే ఒక లూప్ లో ఖచ్చితంగా ఒకటే ఒక్క లింక్ ఉండాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయినా ఉండొచ్చు. ఓకేనా, సో లింక్ మాత్రం ఒకటే ఉండాలి. ఒకసారి తీసుకున్నటువంటి లింక్ ని మళ్ళీ ఇంకొక లూప్ లో మనం తీసుకోకూడదు. అంటే రిపీటెడ్ గా అదే లింక్ ని తీసుకోకూడదు అనమాట. అంటే ఒక లింక్ ని ఒకేసారి తీసుకోవాలి, అది కూడా ఒకే లూప్ లో తీసుకోవాలి. ఒక్కొక్క లింక్ కి ఒక్కొక్క లూప్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఒక లూప్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయినా ఉండొచ్చు. ఓకేనా, అది కండిషన్.